వెల్కమ్ టు లిటిల్ ప్రిన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మేము సరికొత్త వీడియోతో వచ్చేసాం. లాస్ట్ టైం ఓరియో కేక్ చేసాం, అది ఎలా ఉందో చూసారు. ఇప్పుడు బోర్బన్ కేక్ చేయబోతున్నాం. ఈ వీడియోలో పూర్తిగా బోర్బన్ కేక్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూసేయండి. కమాన్, లెట్స్ స్టార్ట్. వీడు ఒక ఓవర్ యాక్షన్ ఇలాగా ఇలా కింద పడితే ఎలాగా నువ్వు చేతితో తీసి కింద పడేది. దీన్ని పక్కన తీసుకొని బిస్కెట్లు మొత్తం శుభ్రంగా తీసుకొని ఇందులో వేసుకోండి ఒక బౌల్లో. దీనికి ఎగబడుతున్నారు ఇద్దరు. లక్కీ సైలెంట్. అది అవసరమా? ఆ పక్కన షాపు సరిపోద్ది అనుకుంటున్నాను నేను. కొంచెమే వచ్చింది. అది ఫ్యాంటసీ కేక్. ఇంకో బార్బన్ అని రాసుంది ఇక్కడ. బార్బన్ అని రాసుంది. తర్వాత ఆఫ్టర్ ఉండు లక్కీ ఉండమ్మా. ఏం లేదు గాయ్స్, ఏమి లేదంట గాయ్స్, ఏం లేదు. దీని తర్వాత మిక్సీ పట్టేసుకొని మనం అలా వేసుకున్నాం కదా మొత్తం. వీటిని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. మిక్సీ తర్వాత ఎలా ఉందో చూద్దరు కానీ. ఓకేనా? చూసారుగా ఫ్రెండ్స్, ఆఫ్టర్ మిక్సీ తర్వాత ఇలా పౌడర్ టైపులో అయిపోయింది మనకి బిస్కెట్లు అన్నీ. ఇప్పుడు దీంతో మనం ఈనో ప్యాకెట్ కూడా వేసుకున్నాం. కేక్ అనేది చేసింది బేకింగ్ సోడా బదులు ఈనో. ఓకే, ఓకేనా? కూర్చో, ఆపు, ఇంకా చాలు, పడిపోద్ది కింద. ఇప్పుడు దీంట్లోకి పడిపోయింది. దీంట్లోకి పాలు మిక్సింగ్ చేసుకుంటా కలుపుకుందాం. క్రీమ్ టైప్లో అవ్వాలన్నమాట. కొంచెం కొంచెం పాలు పోసుకుంటా చాక్లెట్ క్రీమ్ టైప్లో తయారు చేసుకుందాం మొత్తం దీన్ని. గిట్లా చెయ్యాలి బెట్ట. మైదా పిండి. ఓ మై చల్లగా ఉంది. గిన్నె పెట్టుకున్నాం కదా. అరే తలకి ఇందులో పెట్టి ఎత్తి ఎట్టాగా అనొద్దా? మనం అనుకున్నది అయిపోతుంది. పాలు కొంచెం పోయాలా? పాలు కొంచెం యాడ్ చేసామండి. యాడ్ చూసుకొని మరి పాలలాగా పూర్తిగా పాలలాగా అయిందండి. ఇక చింతగా బాధలే. ఇక యాక్టింగ్ ఫ్రెండ్స్, సరదాగా ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు మర్చిపోయి 1000 లైక్స్ వస్తాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యేలాగా లైక్స్ కొట్టండి. వాళ్ళకి టార్గెట్ ఇవ్వడం కాదు, మా టార్గెట్ మంది. చివరిగా ఇంకా కొట్టాలా? పాలు వేయాలి ఇంకా. ఏం రుబ్బేది? గోరంతాకు మిల్క్ షేక్, బార్బన్ మిల్క్ షేక్. పాలు బార్బన్ క్రీమ్ లో కలుపు.
డాడీ ఒక ఛాన్స్ తాగేస్తా తినేస్తా ఓకే టైం ఉంటే పిల్లలతో బాగానే ఉంటుంది కానీ ఒక టైంలో అయితే టార్చర్ చూపిస్తారు ఈడు తిప్పుతారు ఉంటుంది ఈ పిల్ల తిప్పుతారు మొఖం అటు పెట్టింది ఇద్దరు కలిసి ఆపండి రుబ్బమ్మ రుబ్బు కొనుకేసి రుబ్బు పిండి రుబ్బు అత్తు పిండి రుబ్బు బాగా పనికొస్తారు ఈ పిండిలు రుబ్బు కూడా వెళ్ళి అటుండే చాలు ఇంకా చాలే కానీ కూర్చో ఇదిగోండి మనం అనుకున్న తీరులో అయితే అయిపోయింది క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక దాంట్లో పోసుకోవాలి నెక్స్ట్ ఇంకా మనం ఇంకా రెచ్చిపోవడమే కేక్ తయారీ రెక్కి దాంట్లో వేయాలి చూసారుగా ఫ్రెండ్స్ ఇదిగోండి గుమ్మలాడే కేక్ రెడీ అయిపోయింది చూసారుగా ఎలా ఉందో కాసేపు దీన్ని చల్లార్చాలి ఒక 15 నిమిషాలు ఫ్రెండ్స్ మన కేక్ ఎలా వచ్చిందో చూసారుగా కత్తికి ఏమంటలేదు సో ఇది ఒక 5 నిమిషాలు మనం దీన్ని చల్లార్చుకొని తర్వాత దీన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఎలా ఉందో చూద్దాం ఓకేనా 5 మినిట్స్ చల్లార్చేద్దాం దీన్ని కించి ఫ్యాన్ అండి ఫ్రెండ్స్ చల్లారని చూసారుగా ఇప్పుడు దీన్ని మొత్తం కార్నర్స్ మొత్తం లూజ్ చేయాలి కత్తితో నేను అలాగే కొంచెం చేశాను మీకు చూపించడానికి మళ్ళీ చేస్తాను ఓహో ఇలా చేసాం కదా దీన్ని ఇప్పుడు రివర్స్ చేయాలన్నమాట అయ్యా కేక్ వచ్చింది పేపర్కి మరి బటర్ రాసాం కదా మనం పద్ధతిగా సక్సెస్ఫుల్ సెలెక్ట్ వచ్చిందా అడి తెప్పాలండి హార్ట్ షేప్ కేక్ మన బార్బన్ కేక్ దీనికి లైట్గా పైన టాప్ అప్ ఇచ్చేద్దాం దీని మీద డెకరేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అండ్ టాపింగ్ వచ్చి డైరీ మిల్క్ చాక్లెట్లు అండి క్రీమ్గా చేసుకోవాలి వీటిని మనం ఆ కేక్ మీద అప్లై చేసుకుందాం క్రీమ్ అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను మీకు చూసారుగా ఫ్రెండ్స్ చాక్లెట్ క్రీమ్ రెడీ చేస్తున్నాం చిత్రి అని చెప్పి చాక్లెట్ క్రీమ్ రెడీ అవుతుంది చూసారుగా మేము చాక్లెట్ క్రీమ్ ఎలా రెడీ చేసుకున్నాం దీన్ని ఇప్పుడు దీని మీద టాప్అప్ చేసుకుంటే మన కేక్ ఫినిష్ అయిపోయినట్టే తింటా పిల్లలు చూడినట్టు రెడీగా ఉన్నారు కేక్ ఎప్పుడు రెడీ అయితే తినేద్దాం అని చెప్పి రెడీగా ఉన్నారు బుజ్జిగా తింటావా తింటా బార్బన్ కేక్ ఒరే కేక్ అవన్నీ చేసామండి ఇది బార్బన్ కేక్ ఫస్ట్ టైం చేస్తాం దాన్ని జామ్ అలాగే పెట్టాలా పైకి డెకరేషన్ ఏం లేదా నువ్వు అప్పుడు స్ప్రింగిల్స్ పడేసావు కదా కింద చేతులు ఏం నిలవదు కదా మరి పడేసావు లేకపోతే స్ప్రింగిల్స్ వేసేవాళ్ళం దీని మీద డెకరేషన్ ఇంకా సూపర్ ఉండేది కలర్ఫుల్గా ఉండేది అనుకోండి బార్బన్ బిస్కెట్లన్నా లేవా లేవు పడేసింది పిన్సి కిత్తి సైడ్స్ టాప్ సైడ్స్ చేయవా సైడ్ సరిపోదు ఏంటంటే మరి అంత డీప్గా పూసేసారు పైన నోట్లో పెట్టుకొని నోరంతా తీపి అయిపోవాలి అంతే క్రీమ్ వేస్ట్ చేయడం ఇదే పెట్టేస్తాను సైడ్లో చూసారుగా హార్ట్ షేప్లో ఉన్న
చాక్లెట్ బార్బన్ చాక్లెట్ కేక్ రెడీ చేసేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారుగా ఆర్ట్ సింబల్లో ఉన్న బార్బన్ కేక్ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డాడీ నేను నా పాకెట్ మనీతో మొదలెట్టిందండి. రెండు డైరీ మిల్క్స్ కొనుక్కున్నా ఎత్తురా నా డెకరేషన్ కి. ఇప్పుడు నువ్వేం ఎత్తురద్దు, అవి నేను దాచిపెట్టి నువ్వేం కొనుక్కోనే కాదు, అవి నేను దాచిపెట్టాయి. ఓకే ఫ్రెండ్స్, కట్ చేస్తున్నా. నువ్వు చూసావు, కట్ చేసావు, అది కూడా చూసారుగా ఫ్రెండ్స్. ఇలాగ పాప తింటానికి సైడ్ చేసుకుంటుంది ఆ కేక్ని. తిను ఎలా ఉందో తిని చెప్పు. ఆగు, కట్ చేద్దాం. అంతా కట్ చేయ అవసరంలా, కొంత కట్ చేస్తే చాలు. ఇగో చూడు అక్క తింటుంది. చేయి ఇప్పుడు. సూపర్. మనం చేస్తే ఎలా ఉంటుందో చేసింది ఎవరు మరి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారుగా మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఇలాగే తయారు చేసి హ్యాపీగా తినండి. బయట కేకులు అయితే కొంతమంది ఎగ్ వేస్తారు, మనం అయితే న్యాచురల్ చేసుకోవచ్చు. లక్కీ తర్వాత కట్ కానీ తర్వాత ఆఫ్టర్ అది నోట్లో పెట్టుకో. ఫస్ట్ అది నోట్లో పెట్టుకు కట్ చేద్దు కానీ పెట్టదు, ఓరన పెడతాను ఇది అంతే. ఓకేనా, చాలు మొత్తం కట్ చేసేయకూడదు, మిగతా సాయంత్రం కట్ చేసుకుందాం సరేనా. వాళ్ళకి బాయ్ చెప్పు, మనం వెళ్దాం. ఇంకా నాకు తెలిసి నేను టేస్ట్ ఎట్లా చేయాలి, నువ్వు చెప్పాలేంటి. మీరు కూడా ఇలాగే చూసుకొని తినండి హ్యాపీగా. బయట ఎగ్ అసలు కొంతమంది ఎగ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మనం ఇంట్లో న్యాచురల్గా చేసుకోవచ్చు, ఎగ్ మిక్సింగ్ చేయకుండా. చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా మీ పిల్లలందరికీ ఒకసారి తయారు చేసి పెట్టండి. చూసాక మేము వీడియోలో ఎలా చేస్తాం సేమ్ మీరు కూడా అలాగే చేసేసి ఫాలో అయిపోయి ఒక కేక్ తయారు చేయండి, పిల్లలకి పెట్టేయండి, హ్యాపీగా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా 1000 లైక్స్ కొడతారని చెప్పి మేము మా టార్గెట్ 1000 లైక్స్, కన్ఫామ్గా 1000 లైక్స్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి కొంతమందికి మా ఛానల్ తెలియపరచండి. మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.